ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ అన్న దేశానికి స్వాతంత్రం తెచ్చినట్టు చెప్తున్నాడు. అధికారులు ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి మనం వచ్చినాము. చుట్టూ 10 మంది నించుని ఒక చిన్న వ్యాపారాన్ని ప్రశ్నించడం, కెమెరాలు మైకులు మొహం మీద పెట్టడం ఇది జర్నలిజం కాదు. ఒక చిన్న బండి పెట్టుకుని పూట అన్నం కోసం కుస్తీ పడే కుటుంబాలవి. వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనేది తెలియకపోవచ్చు, రూల్స్ అనేవి పూర్తిగా తెలుసుకోలేకపోవచ్చు, కానీ వాళ్ళకి తెలిసేది ఒకటే, కుటుంబాన్ని ఎలా నడపాలని. మీరు నిజంగా సోషల్ రెస్పాన్సిబిలిటీస్ తో వస్తే కల్తీ ఆయిల్ యూజ్ చేస్తున్న పెద్ద పెద్ద కంపెనీస్ ని ఎక్స్పోజ్ చేయండి. స్కాములు చేసే వాళ్ళని పట్టుకుని చూపించండి. హాస్పిటల్లో జరిగిన ఇలాంటి వాళ్ళకి న్యాయం చేయండి. చిన్న పిల్లల మీద జరిగే అత్యాచారాల మీద వాయిస్ రేస్ చేయండి. ఇండియా కోసం గోల్డ్ మెడల్ సాధించిన ప్లేయర్స్ ని గుర్తించండి. ఎలాంటివి చేయడానికి చేత కదా, కానీ రేటింగ్ల కోసం ఛానల్ హైప్ కోసం చిన్న వ్యాపారుల మీద దౌర్జన్యం చేయడం తప్పు. మనందరం కలిసి ఒక సొసైటీని బిల్డ్ చేయాలి. సొసైటీ అంటే భయపెట్టేది కాదు, సపోర్ట్ చేస్తదని. దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. చిన్న వ్యాపారాలను కాపాడడం మన బాధ్యత. నిజం వైపు నిలబడడం మన కర్తవ్యం. ఎప్పుడైనా ఎక్కడైనా అన్యాయం జరిగితే ప్రశ్నించడానికి మనం ఉండాలి, కానీ ప్రశ్నలు అడగడం అంటే ఇలా అందరి ముందు అవమానించడం కాదు. ఏవైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. జై హింద్.